హాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కళల ప్రాజెక్ట్ పోలవరం, ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ పోలవరం అనేది ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కళగానే మిగిలిపోయింది. ఇప్పటి వరకు దాదాపు ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, కానీ దాన్ని శంకుస్థాపన చేయడానికి కూడా కొంతమంది ముఖ్యమంత్రులు భయపడ్డారు. కానీ 2004లో మరి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్టకేలకు అప్పుడు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలోనూ మరియు రాష్ట్రంలోనూ మరి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వాలు రావడంతో ఎట్టకేలకు మరి శంకుస్థాపన చేశారు. అప్పుడే దాదాపు 22,000 కోట్ల ప్రాజెక్టుగా ఉన్న ఈ ప్రాజెక్టు మరియు రాజశేఖర రెడ్డి తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి రోసయ్య గారు వచ్చారు. రోసయ్య గారు వచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత మరి విభజిత ఆంధ్రప్రదేశ్లో మరి నవ్యాంధ్రప్రదేశ్లో కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. కానీ ఇప్పటి వరకు కూడా మరి ఆ పోలవరాన్ని పూర్తి చేయాలంటే కేంద్రాన్ని దేహి అని అడుక్కోవాల్సి వస్తుంది తప్ప అది మా ప్రాజెక్టు, అది మా ఆంధ్రుల ఆత్మగౌరవం అని ఒక్క నాయకుడు కూడా, ఒక్క ముఖ్యమంత్రి కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ డిమాండ్ చేసి అడిగే పరిస్థితుల్లో లేరు. అంటే మన రాజకీయ నాయకుల దుస్థితి మనకు అర్థమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఆంధ్రప్రదేశ్ నాయకులు కేవలం వారి స్వలాభాల కోసమే పనిచేస్తారు. అది రాష్ట్రం ఎంత అంధకారంలో ఉన్నా సరే వాళ్ళ కేసులు కావాలి, వారి మీద ఎటువంటి సిబిఐ రైడ్లు జరగకూడదు, ఈడీ రైడ్లు జరగకూడదు, వారికి ఎటువంటి మచ్చ రాకూడదు. దీనికోసం రాష్ట్రాన్ని ఢిల్లీకి తాకట్టైనా పెడతారు, కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వేయరు. నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కూడా వెనకడుగు వేస్తున్నారు. మరి ఒక యువ ముఖ్యమంత్రికి చేసిన 2019 నుంచి 24 వరకు చేసిన ముఖ్యమంత్రి గారు కూడా మరి అతని మీద కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి అతను ఎందుకు ఆయన వెనకడుగు వేశారో 5 సంవత్సరాల్లో కూడా అది ప్రశ్నార్థకంగానే మారింది. అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం 2024లో ఒక భారీ విజయాన్ని నమోదు చేసిన తర్వాత వీరికి సంబంధించిన ఎన్డీఏనే మరియు ఢిల్లీలో వచ్చింది. అలాగే ఇక్కడ మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2027 డిసెంబర్కి మేము పోలవరాన్ని పూర్తి చేయబోతున్నాం అని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన డయాఫ్రమ్ వాల్, అది 2019 ఎప్పుడైతే మేలో ఎలక్షన్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దాదాపు ఒక 7-8 నెలల్లో, అంటే 2020లో మనకు వరదలు వస్తాయి. ఇప్పుడు మే తర్వాత జూన్ జూలైలో మనకు వరదలు వస్తాయి. ఆ వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టకపోయింది. డయాఫ్రమ్ వాల్ కొట్టకపోయిందంటే అప్పుడు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనుల వల్ల ఆ వరదకు కొట్టకపోయింది. ఇది చాలామంది పేపర్లలో కూడా రాశారు, 2020లో కొట్టకపోయిందని డయాఫ్రమ్ వాల్. అంటే అంత కల్తీ చేసి, అవినీతి చేసి ఆ డయాఫ్రమ్ వాల్ని నిర్మించారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అది కొంతవరకు కట్టారు. అలాగే మరి హెడ్ రెగ్యులేటరీ కూడా కట్టారు, కానీ దాన్ని పూర్తి చేయలేకపోయారు. కానీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2027 డిసెంబర్కు మేము ఖచ్చితంగా పూర్తి చేయబోతున్నాం. మరి రాబోయే మహా పుష్కరాలు ఉన్నాయి, రాజమండ్రిలో మన గోదావరి పుష్కరాలు ఉన్నాయి. ఆ పుష్కరాల ముందే మేము ఖచ్చితంగా మరి పోలవరాన్ని పూర్తి చేసి పుష్కరాలు మేము ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ పోలవరం ఇప్పటి వరకు ఇలా తాత్సారం కావటానికి కారణం మన రాజకీయ నాయకులే. ఒక్కరు కూడా ఢిల్లీని డిమాండ్ చేసే పరిస్థితి వీళ్ళ దగ్గర లేదు. మన ఆంధ్రప్రదేశ్ నాయకులు కేవలం వాళ్ళ స్వలాభం కోసం పనిచేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ అయినా సరే, చంద్రబాబు నాయుడు గారైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే. లేకపోతే ఈ ముగ్గురు కరెక్ట్గా ఉన్నట్లయితే ఇప్పటికీ, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పోలవరం పూర్తి కావాల్సింది. కానీ అప్పుడు జరిగిన డిలే మరలా ఇప్పుడు జరగకూడదని ఆంధ్రప్రదేశ్ ఎవరైతే పోలవరానికి సపోర్ట్ చేస్తున్నారో నా వీడియోకి సపోర్ట్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరూ
పోలవరం పూర్తి కావాలి అన్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఎక్కువ మంది లైక్స్ కూడా ఇస్తారని. థ్యాంక్ యూ.